బ్రేకింగ్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ మహిళ వినూత్నంగా నిరసన చేపట్టింది. పాల్వంచకు చెందిన రంజిత్ అనే యువకుడు తనతో సహజీవనం పేరిట 25 లక్షలు తీసుకుని తిరిగి ఇవ్వటం లేదని తనకు న్యాయం చేయాలని కోరుతూ స్థానికంగా ఉన్న శివాలయంలో ధర్నాకు దిగింది. తనకు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టింది. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతితో మాట్లాడి సర్ది చెప్పారు. న్యాయం చేస్తామని భరోసా ఇవ్వడంతో యువతి నిరసన విరమించింది. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. లాస్ట్ ఇయర్ కూడాను ఇలాగే హైదరాబాద్ లోనే మేము ఇక్కడ వరకు రాలేదు, హైదరాబాద్ లోనే మాట్లాడదామని పిలిపించాడు. నేను మా అమ్మ మావయ్య వాళ్ళు వచ్చేస్తే అప్పుడు లోన్లన్నీ క్లియర్ చేసి 12,49,000 నేను మీకు ఇలాగా నందినికి రిటర్న్ ఇస్తానని ఒక పేపర్ మీద రాసి సిగ్నేచర్ పెట్టి పర్సనల్ లోన్ నా పేరు మీద ఆయనే చేస్తారు. షూరిటీ సంతకాలు అంటే అవేమీ లేవు, కానీ పర్సనల్ లోన్ చేసింది మాత్రం ఆయనే. అవి కట్టాలి. ఆ డబ్బులు తీసుకు